Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. A conflict nella manage chestare writer ni satisfy cheyali director కష్టం అది కష్టం and you have to be once you become a director you have to be a director, you can't let the writer bother you. So you have to say throw it out. One advantage is when you are writer director is ఇంక ఎక్కడైనా వాడచ్చు వేరే సినిమాలో if you know how to put it, you know. అలా నేను చేశాను కొన్ని సినిమాలకి ఈ పాత్ర ఆ కథలోకి వెళ్తుంది, ఆ పాత్ర ఈ కథలోకి వస్తుంది, బికాజ్ యు ఆర్ రైటింగ్ ఇట్. సో ఆ సాటిస్ఫాక్షన్ చిన్న కన్సలేషన్ ఉంటుంది, పర్లేదులే ఇది వేస్ట్ అవ్వదు తర్వాత ఎప్పుడైనా వాడుకోవచ్చు అని. బట్ వన్స్ యూ బికమ్ ఎ డైరెక్టర్ యూ షుడ్ ఓన్లీ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్లీ ఎంత అవసరమో ఎంత ఉంటే నువ్వు సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, డైరెక్టర్గా మీరు ప్రేమలో పడిపోతారు కొన్ని సీన్స్. ఇది రాత్రి 12 వరకు మెలకుగా వంటి తీశాను నేను, ఇంత కష్టపడ్డాను, కానీ ఎడిట్లో అది బోర్గా ఉంటుంది, వేస్ట్గా ఉంటుంది. అది ఎడిట్ చేయడంలో ఎడిటర్ ఏమైనా తీసేద్దామంటే వేస్ట్ అంటుండే, లేదంటే నేను అంటాడు అని. నిజంగా ఎంత కష్టపడ్డా, మీరు కష్టపడితే నాకేంటండి, ఆడియన్స్కి అనవసరం, కథలో అది అడ్డం వస్తుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి వన్స్ ఇట్ గోస్ టు ద ఎడిటింగ్ స్టేజ్. బట్ ఫ్రమ్ డైరెక్టింగ్ టు రైటింగ్ టు డైరెక్టింగ్ ద ట్రాన్సిషన్ టేక్స్ ఎ లిటిల్ టైం. ఖచ్చితంగా అక్కడి నుంచి ఈ టోపీ తీసి ఆ టోపీ పెట్టుకోవడంలో కొంత అబ్బా ఇది తీసేయాలా ఇప్పుడు అది ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే రైటర్ దాని గురించి, మీరు రైటర్ అండ్ డైరెక్టర్గా ఉండడం ఒకటైతే మీ మూవీలో రైటింగ్ చేసే వాళ్ళని మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు శ్రీనివాస్ గారు అయినా ఇంకా ఈ డైరెక్షన్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళు మీ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మీరు మీ వర్క్ తెలిసిన వాళ్ళు, మీకు ప్యారల్గా చేస్తున్న వాళ్ళు మీ వర్క్లో మీకు వర్క్ చేస్తున్నారంటే ఆ కాన్షియస్నెస్ ఉంటుందా? లేదండి, ఏముండదు. అట్లీస్ట్ ఈ సినిమాలో ఇప్పుడు శేష్ మొన్న తనకి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ వచ్చింది. భరణి గారి గురించి నేను చెప్పక్కర్లేదు. శ్రీనివాస్ అవసరాలు ఇస్ అన్ ఎక్సలెంట్ రైటర్ డైరెక్టర్ ఉన్నారు. బట్ దే కమ్ టు మీ as completely loyal to the script and the director and they don't interfere in my work. ఎస్పెషల్లీ భరణి గారు అసలు వేలు కూడా బెటర్ ఆయన. అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడాలి. నేను ఒక డైలాగ్ రాశాను, ఏంటి మీ అమ్మాయి పాటలు పాడుతుందా అండి అంటే, పాటల కోకిల కేకలు పెడతావు చూడంటాడు, అది నేను రాశాను. భరణి గారు తెలంగాణకు తర్జుమా చేయాలి, కేకలు పెట్టడం అనేది తెలంగాణలో అనరు, ఏం చేయాలి దీనికి ఏం చేయాలి అన్నప్పుడు ఆయన దానికి ట్విస్ట్ చేసి పాటల కోకిల బ్లాక్ ఉంటుంది చూడు, దాన్ని తీయరాదు దీన్ని పెట్టరాదు. అలాగే వెన్నెల కిషోర్ పాత్ర ఆంధ్ర నుంచి వస్తాడు, ఆ యూసేజ్ అతనికి అర్థం కాదు, దాన్ని తీయరాదు దీన్ని పెట్టరాదు అంటే దే ఆర్ ద సేమ్ అని, దే ఆర్ ఇర్రిప్లేసబుల్ అని. కిషోర్ అమాయకంగా దాన్ని తీయడం దేనికి దీన్ని పెట్టడం దేనికి. సో ఇట్లాంటి ఫన్ ఎడిషన్స్ దే డూ. అందువల్ల నాకు ఐ లైక్ వర్కింగ్ విత్ దెమ్ బికాజ్ మీ డైలాగ్ని ఇంటర్ప్రిట్ చేయగలరు వాళ్ళు వేరేగా యాసను బట్టి. అంతేగాని ఎప్పుడు డైలాగ్ మార్చడం కానీ లేకపోతే వేరే చెప్దాం మోహన్ కృష్ణ ఈ షాట్ ఇలా కాదు మోహన్ కృష్ణ అని ఎప్పుడు అసలు వాట్ ఎవర్ ఐ సెట్ దే డూ ఇట్ అంతే. ఇట్స్ అది ఆ డిసిప్లిన్ నేను కూడా కోరుకుంటానండి. హౌ ఎవర్ రెప్యూటెడ్ యు ఆర్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ యాక్టర్, వన్స్ యూ కమ్ టు మై సెట్ వీఆర్ ఆల్ లాయల్ టు ద స్క్రిప్ట్, నాట్ టు మీ. సో వీ హ్యావ్ టు మేక్ ద సేమ్ ఫిల్మ్, వీ షుడ్ నాట్ కీప్ ఫైటింగ్ ఆన్ ద సెట్. సో అది ఎప్పుడు చేయలేదు. యాక్టర్స్ గురించి చెప్పారు కదన్న, అంటే ఒక కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాని గారి కొన్ని రోజులు అవే సేమ్ క్యారెక్టర్స్ వచ్చాయి. అండ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ తీసుకుంటే వాళ్ళకి ఒక బౌండరీ ఉంటుంది అనమాట, దాన్ని దాటి ఒక బాబాయ్ అన్నయ్య ఒక తండ్రి అలాగా మామూలుగా ఎస్టాబ్లిష్డ్ హీరో తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక బౌండరీస్ ఉంటాయి. అలాగా కొన్ని మూవీస్ చేసాక సేమ్ జర్నల్లో డైరెక్టర్ కూడా అలాంటి స్టీరియో టైప్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. అందులో నేను ఐ నెవర్ రిపీట్ మై జానర్స్ అండి. మై ఫస్ట్ ఫిల్మ్ ఇస్ గ్రహణం, విచ్ ఇస్ ఒక సాహిత్యం నుంచి తీసుకున్న కథ, అది తెలుగు సాహిత్యం నుంచి తీసుకున్న కథ, దోషగుణం అని చలంగారి కథ. అది మాయాబజార్ అనేది ఫ్యాంటసీ, పౌరాణికం సాంఘికం కలిపిన ఒక విచిత్రమైన మిక్స్చర్ అది. తర్వాత అష్టాచమ్మా ఇస్ అ రొమాంటిక్ కామెడీ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ స్క్రూబాల్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. దెన్ ఐ మేడ్ గోల్కొండ హై స్కూల్ విచ్ ఇస్ కంప్లీట్లీ స్పోర్ట్స్ ఫిల్మ్, సంబంధం లేదు. దాని తర్వాత అంతకుముందు ఆ తర్వాత విచ్ ఇస్ అ రొమాంటిక్ డ్రామా, ఇట్స్ అబౌట్ ఎ కపుల్ ఫిగరింగ్ అవుట్ రిలేషన్షిప్స్. Then I made Bandipotu. It didn't work, but it's a caper. It's like a crime caper where con man's story. Then I made Gentleman, which is a thriller, romantic thriller, love story mingled with suspense and mystery. Then I'm making a screwball comedy, which is diametrically opposite to Gentleman. So
ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టి చేస్తాం, రిపీట్ చేస్తే ఏమవుతుందంటే రిలాక్సేషన్ వచ్చేస్తుంది. లాస్ట్ సినిమా హిట్ అయింది కదా, 4 జోకులు రాసేస్తే హిట్ అయిపోతుంది. బట్ వెన్ యూ కంప్లీట్లీ డూ ద ఆపోజిట్ థింగ్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద స్క్రాచ్. Hi, this is Ritu Verma. నేను మీ లాస్ట్ యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.